హాయ్ ఆల్, దిస్ ఈజ్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ ఒక చిన్న స్టోరీ తీసుకున్నామండి. ఈ స్టోరీని మొదటిగా తెలుగు నుంచి ఇంగ్లీష్కి, ఇంగ్లీష్ నుంచి తెలుగుకి చూద్దాము. ఈ స్టోరీ టెల్లింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మన ఫ్లూయెన్సీ ఇంప్రూవ్మెంట్ కోసం ఈ స్టోరీ టెల్లింగ్ ప్రాక్టీస్ చేయడం అనేది కూడా చాలా మంచిది. అందుచేత ఇక్కడ ఒక చిన్న కథ తీసుకున్నాను. దీన్ని చూద్దాం. ఇందులో మొదటిగా టెన్సెస్ చూద్దాం. ఇందులో యాక్సెంట్ స్కిల్స్ చూద్దాము. అలాగే గ్రామాటికల్ ఆస్పెక్ట్స్ కూడా చూద్దాం. చివరిగా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. చూద్దామండి. రైట్. సీయింగ్ బియాండ్ ద మటీరియల్ వరల్డ్. మటీరియల్ వరల్డ్ అంటే ఏంటి? ప్రాపంచికమైనది. ప్రాపంచికం అంటే ఏంటండి? ఈ సంసారం, పిల్లలు, ఈ ఉద్యోగం, ఈ ఇల్లు, అంటే దేవునికి సంబంధించింది కాకుండా ఇది మనది అని అనుకుంటాం కదా, దాన్ని ప్రాపంచికమైన ప్రపంచం అని అంటాం. రైట్. దానికి మించి చూడడం అండి, సీయింగ్ బియాండ్ దట్. దానికి అదే స్టోరీలోకి పోతే అర్థమవుతుందండి హెడ్డింగ్ యొక్క మీనింగ్ ఏంటి అనేది. చూద్దాం. ఇన్ ద భాగవత పురాణ there is a story about ఇంద్ర. ఈ భాగవత పురాణంలో ఇంద్రుని గురించి ఒక స్టోరీ ఉందంటండి. ద కింగ్ ఆఫ్ గాడ్స్. ఎవరండి ఇంద్రుడు? ఎవరు? ఈ దేవుళ్ళందరికీ కూడా కింగ్, రాజు, దేవతలందరికీ రాజు అయినటువంటి ఈ ఇంద్రుడి గురించి ఒక కథ ఉందంటండి. ఏంటో చూద్దాం. హీ వన్స్ హీ, అలా చెప్పినా పర్లేదు, వన్స్ హీ ఇన్సల్టెడ్ గురు భీష్మాపతి అండ్ వాజ్ కర్స్డ్ టు బికమ్ ఎ పిగ్. ఒకనొకసారి అతను ఈ గురువు గారిని ఇన్సల్ట్ చేశాడంటండి. హీ ఇన్సల్టెడ్ గురు అండ్ కింగ్ ఆఫ్ గాడ్స్ ఇంద్ర వాజ్ కర్స్డ్. ఇంద్ర వాజ్ కర్స్డ్ అంటే ఇంద్రుడు శపించబడ్డాడు. పాసివ్ వాయిస్ అండి. వాజ్ కానీ లేదా ఓ కానీ వచ్చి తన పక్కన V3 వస్తే పాసివ్ వాయిస్ అనమాట అండి. హీ వాజ్ కర్స్డ్, అతను శపించబడ్డాడు. హీ వాజ్ కిల్డ్, అతను చంపబడ్డాడు. హీ వాజ్ ఇన్వైటెడ్, అతను ఆహ్వానింపబడ్డాడు. హీ వాజ్ ఇన్సల్టెడ్, అతను అవమానింపబడ్డాడు. అలా చూస్తే వాజ్ కర్స్డ్ టు బికమ్ ఎ పిగ్. ఎలా అండి? ఇతను ఒక పందిలాగా అయిపోవాలి అని శాపాన్ని పొందాడు అనమాట అండి. వన్స్ అపాన్ ఏ టైమ్, వన్స్ ఇంద్ర ఇన్సల్టెడ్ ఏ గురు, సో ఇంద్ర వాజ్ కర్స్డ్ టు బికమ్ ఎ పిగ్ బై ద గురు. ఆ గురువు గారి చేత ఇతను శపించబడ్డాడు, పందిలా అయిపోయాడు అనమాట అండి. రైట్. హీ వాజ్ బోర్న్ యాజ్ ఎ పిగ్. శాపం వచ్చింది కాబట్టి హీ వాజ్ బోర్న్ యాజ్ ఎ పిగ్ ఆన్ ఎర్త్. ఎలా చదవాలండి? ఎర్త్ కాదు, ఎర్త్. BORN, బోర్న్ కాదు. హీ వాజ్ బోర్న్ యాజ్ ఎ పిగ్ ఆన్ ఎర్త్ అండ్ ద థ్రోన్ అంటే సింహాసనం, థ్రోన్ ఆఫ్ ఇంద్ర ఇన్ హెవెన్ బికేమ్ వేకెంట్. ఎప్పుడైతే ఇతనికి శాపం వచ్చిందో, ఒక పందిగా జన్మించాడు అతను భూమిపైన, ఈ భూలోకంలో. సో స్వర్గలోకంలో అతని యొక్క సింహాసనం కాస్త వేకెంట్ అయిపోయింది, ఖాళీ అయిపోయింది. రైట్. When the duration of the curse was over, everyone expected Indra to return to heaven. When duration of the curse, ఆ శాపం ఎన్నాళ్ళో ఏంటో అది అయిపోయిన తర్వాత everyone expected Indra to return heaven. శాపం అంతా అయిపోయిన తర్వాత, పంది జీవనం అంతా అయిపోయిన తర్వాత ఇతను ఇంద్రుడు మరలా స్వర్గానికి వచ్చేస్తాడని ప్రతి ఒక్కరూ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ టు దయర్ సర్ప్రైజ్, వాళ్ళకి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ, హీ డింట్, అతను రాలే. భూలోకంలోనే ఇంకా పందిలాగా ఉండిపోయాడు అతను. రైట్. వాట్ హ్యాపెండ్ హియర్? వన్స్ ద కింగ్ ఆఫ్ గాడ్స్ మిస్టర్ ఇంద్ర ఇన్సల్టెడ్ ఏ గురు, so the guru cursed Indra to become a pig. So Indra was born on earth as a pig. Meanwhile, the seat, the simhasana, I mean to say is the throne in Indraloka has become vacant. So everyone expected Indra to come back to
Simhasana after completion of his curse. But to their surprise, Indra didn't come back. Right? Next and Lord Brahma decided to investigate. ఇంకా బ్రహ్మ ఇతను ఎందుకు రావట్లేదు ఏంటి అని ఇన్వెస్టిగేట్ చేద్దాం కదా అని డిసైడ్ అవుతాడు. సో హీ కేమ్ అంటే బ్రహ్మ he came down to earth and visited the place where Indra was living. ఇంద్రుడు ఇంకా పైకి రావట్లేదు ఏంటి అని ఇతని సంగతి ఏంటో చూద్దాం, కింద ఏం జరుగుతుందో తెలుసుకుందామని పైనుంచి కిందకి దిగారు. ఎవరు? బ్రహ్మ. రైట్. హీ వాజ్ షాక్డ్. ఎవరండి? బ్రహ్మ వాజ్ షాక్డ్. ఎలా చదవాలి? ఎప్పుడైనా ఈ షాక్ అనే వర్డ్ దేంతో ఎండ్ అయిందండి? SHOCK. ఇలా కేతో ఎప్పుడైనా వర్డ్స్ ఎండ్ అయితే తర్వాత రాసే డీని టీ లాగా చదవాలి. ఎలా అండి? ఏదైనా ఒక పదం, ఏదైనా ఒక ఇంగ్లీష్ పదం కేతో ఎండ్ అయితే తర్వాత రాసే డీని టీ లాగా చదవాలి. కేతో ఎండ్ అయ్యే పదాలు ఏమున్నాయి? COOK కుక్, BOOK బుక్, LOOK లుక్. ఓకేనా? ఇలా కేతో ఎండ్ అయ్యే పదాలకి తర్వాత రాసే డీని టీ ఇలా చదవాలి. BOOKED బుక్డ్, LOOKED లుక్డ్. ఓకేనా? SHOCK షాక్, SHOCKED షాక్డ్. ఓకేనా? షాక్డ్ అనకూడదు. రైట్. హీ వాజ్ షాక్డ్. ఇంద్ర ఎవరండి? బ్రహ్మ వాజ్ షాక్డ్ టు సీ ఇంద్ర లివింగ్ ఇన్ ఏ జాయింట్ డ్రెయిన్. జాయింట్ డ్రెయిన్ అంటే అండి ఒక పెద్ద డ్రైనేజ్లో నివసిస్తూ ఉన్నాడండి. పంది కదా మరి, అంతేగా. దాట్ వాజ్ ఫుల్ ఆఫ్ గార్బేజ్. ఫుల్గా ఏముందండి? ఆ డ్రైన్ చెత్త ఉంది. అండ్ ఫిల్త్, FILTH. ఫిల్త్ అంటే మురికి. రైట్. మురికి, మురుగు. రైట్. ఎస్. బ్రహ్మ వాజ్ షాక్డ్ టు సీ ఇంద్ర లివింగ్ ఇన్ ఏ జాయింట్ డ్రెయిన్ దాట్ వాజ్ ఫుల్ ఆఫ్ గార్బేజ్. చూడండి ఇది ఎలా చదవాలి? గార్బేజ్. ఎప్పుడైనా ఇంగ్లీష్లో ఇక్కడ రాస్తున్నా ఎండింగ్లో ఈ AGE అలాగే EGE లేదా IGE అనే స్పెల్లింగ్స్తో ఏదైనా ఒక పదం ఎంట్ అయితే ఈ స్పెల్లింగ్స్ ఇజ్ అని చదవాలి. గార్బేజ్, మెసేజ్, లగేజ్, యూసేజ్, లాంగ్వేజ్, బాండేజ్, frontage, footage, rummage, garbage. Right. He was shocked. Brahma was shocked to see Indra living in a giant drain that was full of garbage and filth. ఓకేనా? ఈ బ్రహ్మదేవుడు షాక్ అయిపోయారట. ఇతను అతిపెద్ద ఒక డ్రైన్లో, ఓకేనా, దాని నిండా ఏముంది? గార్బేజ్, చెత్త చెదారం, అలాగే ఫిల్త్, మురికి మురుగుతో నిండి ఉన్న దాంట్లో అతను నివసించడం చూసి ఆశ్చర్యపోయారట. ఇంద్ర సీమ్డ్. ఇంద్రుడు ఎవరండి? పంది రూపంలోని ఇంద్రుడు. ఇంద్ర సీమ్డ్ వెరీ హ్యాపీ లివింగ్ ఇన్ దాట్ మక్. మక్ అంటే కూడా అదే అర్థం అండి, మురికి. ఆ మురికిలో నివసించడం చాలా హ్యాపీగా ఉన్నాడంటండి ఇంద్రుడు. ఇంద్ర సీమ్డ్ వెరీ హ్యాపీ లివింగ్ ఇన్ దాట్ ముక్. ఆ డ్రైనేజ్ సిస్టమ్, ఆ మురుగులో చాలా హ్యాపీగా ఉన్నాడట. రైట్. హీ హ్యాడ్ ఎ వైఫ్. అతనికి ఒక భార్య. అండ్ ఏ నెంబర్ ఆఫ్ స్మాల్ పిగ్లెట్స్. పిగ్లెట్స్ అంటే తెలుసు కదా, పంది పిల్లలు. పిగ్లెట్స్. రైట్. హూ వర్ హిస్ చిల్డ్రన్. అతనికి ఒక భార్య, కొంతమంది పంది పిల్లలు ఉన్నారు. రైట్. హీ హ్యాడ్ పిగ్ రిలేటివ్స్. పంది బంధువులు కూడా ఉన్నారు. అండ్ వాజ్ ద లీడర్ ఆఫ్ ద పిగ్స్ ఇన్ హిస్ ఏరియా. ఆ ఏరియాకి మొత్తం అతను ఒక వీరుడిలాగా, ఎవరండి? లీడర్లా ఉన్నాడు. వాళ్ళందరికీ నాయకుడిగా వ్యవహరిస్తూ ఉన్నాడు. దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ హియర్. ఫస్ట్ పారాగ్రాఫ్ ఇదండి. ఫస్ట్ పారాగ్రాఫ్ చెప్పుకుందామా? ఏంటో ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్పుకుందామండి. రైట్. There was a story about Indra. Right. Indra once insulted a guru. That guru, so the guru gave him or cursed Indra to become a pig. So obviously Indra had to born. Indra was born on Buloka as a pig. Everyone in the Simhasana has become
vacant in Indraloka. So everyone expected that, every god expected that Indra would come back after completion of his curse duration. But to their surprise, Indra was happy living in Bhuloka as a pig. At that time, Brahma decided to investigate this. So Brahma has to or had to come down to see Mr. Indra on the earth. ఓకేనా, ఇక్కడ వరకు చెప్పుకున్నాం. నెక్స్ట్ చూద్దామండి. రైట్, ఎస్, నెక్స్ట్ చూద్దామండి. లార్డ్ బ్రహ్మ సెడ్, యు ఆర్ నాట్ రియలీ ఎ పిగ్ బట్ హ్యావ్ బికమ్ వన్ డ్యూ టు ఎ కర్స్. ఏమంటున్నారండి బ్రహ్మ ఇంద్రునితో? యు ఆర్ నాట్ రియలీ ఎ పిగ్, నువ్వు నిజంగా పందివి కాదు, బట్ హ్యావ్ బికమ్ వన్, మీరు పంది అయ్యారు కానీ ఎందుకు? డ్యూ టు ఎ కర్స్, శాపం వల్ల మీరు పందిగా మారారు కానీ మీరు పంది కాదు అని చెప్తా ఉన్నారు. ఎవరు? లార్డ్ బ్రహ్మ టు ఇంద్ర. యు ఆర్ ద కింగ్ ఆఫ్ గాడ్స్, మీరు దేవతలందరికీ రాజు. రైట్, లీవ్ దిస్ ఫామ్, దిస్ ఫామ్ అంటే ఈ పంది రూపాన్ని విడిచేయండి. అండ్ కమ్ బ్యాక్ టు హెవెన్, అలాగే తిరిగి స్వర్గానికి వచ్చేసేయండి అని చెప్తా ఉన్నారు. అప్పుడు ఇంద్ర చెప్తున్నారు ఏమని? ఇంద్ర ఎలా అంటున్నారు బ్రహ్మదేవునితో? ఇంద్ర సెడ్, ఐ ఆమ్ పర్ఫెక్ట్లీ హ్యాపీ హియర్. ఇంద్రుడు ఏమని చెప్పారండి? ఏమని చెప్పారు? ఐ ఆమ్ పర్ఫెక్ట్లీ, ఎలా చదవాలి? పర్ఫెక్ట్లీ, పర్ఫెక్ట్లీ హ్యాపీ హియర్, నేను ఇక్కడ పర్ఫెక్ట్గా హ్యాపీగా ఉన్నాను ఇక్కడ. ఐ హ్యావ్ మై వైఫ్ అండ్ చిల్డ్రన్, నాకు ఇక్కడ నా భార్య అలాగే పిల్లలు. అండ్ మై పిగ్ ఫ్రెండ్స్, ఓకేనా, నా పంది స్నేహితులు కూడా ఉన్నారు. వాట్ డూ ఐ కేర్ అబౌట్ హెవెన్, దేని గురించి నేను కేర్ చేయాలి హెవెన్ గురించి అని చెప్పేసి, అక్కడ ఎందుకు రావాలి? నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నాకు పిల్లలు ఉన్నారు ఇక్కడ, అలాగే పంది స్నేహితులు కూడా ఉన్నారు అని చెప్పేసి అంటారు. ఎవరు? ఇంద్రుడు, ఓకేనా, బ్రహ్మదేవునితో అన్నారు. రైట్, నెక్స్ట్ అండి. ఆల్ ద గాడ్స్ వర్ అట్ దేర్ విట్స్, ఈ సెంటెన్స్ చూడండి. ఆల్ ద గాడ్స్ వర్ అట్ దేర్ విట్స్ ఎండ్, ఇదంతా ఒకటే సెంటెన్స్ అండి. బి అట్ దేర్ ఎండ్ అంటే అర్థం విట్స్ ఎండ్ అండి. ఆల్ ద గాడ్స్ వర్ అట్ దేర్ విట్స్ ఎండ్ అంటే అందరూ కూడా నిశ్చేష్టులు అయిపోయారు, ఓకేనా, సర్ప్రైజ్డ్ అయిపోయారంటండి, వర్రిడ్ అయిపోయారట. దీని అర్థం ఏమిటి? అందరూ కూడా వర్రిడ్ అయిపోయారు. టు బికమ్ వర్రిడ్ ఈజ్ నథింగ్ బట్ వర్ అట్ దయర్ విట్స్ ఎండ్, దాట్ ఈస్ ద మీనింగ్ హియర్. వర్రిడ్ అయిపోయారు, అందరూ కంగారు పడిపోయారు ఆయన సమాధానానికి. ఆల్ ద గాడ్స్ వర్ అట్ దయర్ విట్స్ ఎండ్ అబౌట్ హౌ టు గెట్ దయర్ కింగ్ బ్యాక్, అతన్ని తిరిగి ఎలా తీసుకురావాలబ్బా అని వర్రీ అయిపోయారట అందరూ. ఆఫ్టర్ సమ్ టైమ్ వెన్ నథింగ్ వర్క్డ్, ఆఫ్టర్ సమ్ టైమ్, కొంత సమయం తర్వాత, వెన్ నథింగ్ వర్క్డ్, ఏ రకంగా చెప్పినా వెళ్ళలేదు, ఇంక పని అవలే. వెన్ నథింగ్ వర్క్డ్ దే కిల్డ్ ఆల్ ద పిగ్స్, ఇంక పని అవ్వకపోతే ఇతన్ని మినహాయించి మిగిలిన వాళ్ళందరినీ చంపేశారు, అంటే మిగిలిన పందులన్నింటినీ చంపేశారు. సీయింగ్ దిస్, ఈ చంపేయడం అనేది చూసి ఇంద్ర స్టార్టెడ్ వీపింగ్, ఇంద్ర స్టార్టెడ్ వీపింగ్, ఈ పందులన్నీ చంపేసేసరికి అదంతా చూసి ఇంద్రుడు ఏడవటం మొదలు పెట్టాడు. దెన్ ద గాడ్స్ కట్ ఓపెన్, కట్ ఓపెన్ అంటే కోసి తెరవటం. దెన్ ద గాడ్స్ కట్ ఓపెన్ హిస్ పిగ్ బాడీ అండ్ ఇంద్ర కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకేనా, అన్ని పందుల్ని చంపేసిన తర్వాత ఇంద్రుడు అది చూసి ఏడవటం మొదలు పెట్టేసరికి ఈ దేవతలు ఏం చేశారు? బాడీని కట్ చేసి ఓపెన్ చేశారు. ఈ పంది రూపంలో ఉన్న ఆ పంది, ఓకే, ఇంద్రుడు పంది రూపంలో ఉన్నారు కదా, ఆయన్ని కట్ చేశారు, అంటే ఆ పందిని కట్ చేశారు, కట్ చేసి ఓపెన్ చేశారు. అప్పుడు ఇంద్ర కేమ్ అవుట్ ఆఫ్ ఇట్, దానిలోంచి ఇంద్రుడు బయటకు వచ్చి వెన్ హీ లుక్డ్ అట్ హిమ్సెల్ఫ్, అంటే ఇంద్రుడు తాను చూసుకుని, హీ స్టార్టెడ్ లాఫింగ్, హీ సెడ్ వాట్ ఎ బ్యాడ్ డ్రీమ్ ఐ హ్యాడ్. ఓకేనా, ఆ పందిని కట్ ఓపెన్ చేసి చేస్తే బయటకు వచ్చిన ఇంద్రుడు తను చూసి తను నవ్వుకుంటూ, ఏంటి నాకు ఇంత చెడు డ్రీమ్ వచ్చిందేంటి, ఇంత బ్యాడ్ డ్రీమ్ వచ్చిందేంటి అనుకుని నవ్వుకున్నారట. నెక్స్ట్ ఇంకేమనుకుంటున్నారు ఆయన? ఐ ద కింగ్ ఆఫ్ గాడ్స్ హ్యాడ్ బికమ్ ఎ పిగ్ అండ్ ఇమాజిన్డ్ దట్ లైఫ్ యాజ్ ఎ పిగ్ వాజ్
ఆల్ దయావర్స్. ఏంటండి? దేవతలందరికీ రాజు అయినటువంటి నేను హ్యాడ్ బికమ్ ఎ పిగ్. దేవతలందరికీ రాజు అయినటువంటి నేను ఒక పంది అయ్యాను. అలాగే అండ్ ఇమాజిన్డ్, అలానే ఇంకా ఏమని ఊహించుకున్నాను, ఈ పందిగా జీవితం అనేది చాలా బాగుందని కూడా అనుకున్నాను. ఐ నెవర్ వాంటెడ్ టు కమ్ అవుట్ ఆఫ్ హిట్. నేను ఎప్పుడు కూడా దాని నుంచి బయటపడాలని అనుకోలేదు. ఐ వాంటెడ్ ఎవ్రీథింగ్ టు కమ్ టు మీ ఇన్ దాట్ లైఫ్. ఆ జీవితంలోనే నాకు అన్నీ కావాలని అనుకున్నాను, కానీ ఆ జీవితం నుంచి బయటికి రావాలని అనుకోలేదు అని అంటా ఉన్నారు. అంటే అది అంత కళ అని ఇంద్రుడు భావిస్తూ ఉన్నారు. రైట్. ఎస్. ఇదే స్టోరీని మనము ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్పుకునే ప్రయత్నం చేద్దామండి. In the Bhagavata Purana, there is a story about Indra. Indra is nothing but the king of gods in the heaven, right? One day, Indra insulted a guru. So the guru cursed Indra to become a pig on earth. Now, Indra has to leave the heaven to become a pig on the earth. So the throne, the Simhasana, became vacant in Indralokas. Right. Every god thought that after completion of the curse duration, Indra would come back, but it didn't. It didn't happen. Right. You know something? When Indra didn't come back, Brahma decided to investigate the matter. So Brahma came down to see Indra directly. Right. So Indra was living happily in a big drainage and garbage and a flint weather here. Indra also has a wife and some children and pig friends and all. He also was he is also a leader for the pig family and a pig in that area and all. He has become a big leader among all the pigs there. So he is very happy with his life and all. When Brahma tried to explain him regarding Indra's position in the heaven and all, he said nothing. He said no. He didn't agree to come back to the heaven to have his Simhasana back and all. At that time, remaining all gods got anger and they decided to kill every pig there. So this is how the gods killed every pig around Indra here. After seeing the killings of all pigs, he started crying and all. He felt very sad of that. Right. Then the gods also opened the body of Indra in the form of pig. They got out Indra from the body of pig. After coming after the pig's body, Indra started laughing himself. He thought that it was completely a big dream. Right. ఇలా నేను ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ట్రై చేశానండి. మీరు కూడా ఇలా చదివిన తర్వాత ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ స్టోరీ చెప్పడం ట్రై చేయండి. ఇక్కడ వరకు చదివాం కదా, ఇక్కడ నుంచి మిగిలినది చదివి దీని యొక్క మెసేజ్ ఏంటి, ఏమి చెప్పాలనుకుంటున్నారు వీళ్ళు, ఈ స్టోరీ ద్వారా మనకి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అనేది మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో హియర్. If you like my content, please subscribe my channel. Please like my video also. If you want to say something, please comment that. Thank you so much.